టీ తాగు. నాకొద్దు. నిన్ను కోర్టుకు తీసుకెళ్లేంత వరకేనా బతికుండాలి కదా. తాగో. నువ్వేనా నా బిడ్డను కాపాడిన దేవుడివి? నేను ఆ దేవుడు పంపించిన మనిషిని మాత్రమేనండి, నేను దేవుడిని కాదు. నా కూతురి మానం ప్రాణం కాపాడినోడు నా దృష్టిలో దేవుడేనప్పా. ఏ నువ్వు కోడలివి కాదా? తేడా ఉంది సునంద, చాలా పెద్ద తేడా ఉంది. అదేంటో తెలుసా? అమ్మతనం. దత్తత తీసుకుంటే తల్లివైపోతావా? నీకు పిల్లలు పుట్టరని, నీకు అదృష్టం లేదని, నువ్వు అమ్మవి కాలేవని ఎందుకు అనుకుంటున్నావు? ఏంటి సునంద అలా ఉన్నావు? నాకు తల్లయ్యే అదృష్టం లేదా అండి? అమ్మా అని పిలవడానికి అమ్మ లేదు, అమ్మ అని పెంచుకోవడానికి బిడ్డ లేదు. ఈ జన్మకి నా తలరాత ఇంతేనా అండి? అన్నీ తెలుసు కూడా అలా అడుగుతాడు సునంద. బయటకి బాధ కనిపించకపోయినా మనసు లోతుల్లోంచి అప్పుడప్పుడు ఆ బాధ నన్ను వేధిస్తూనే ఉందండి. నాకు ఈ జన్మకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మీరు చెప్పిన నిజం ఒక్కలా అయిపోతే ఎంత బాగుండేదని పదే పదే అనిపిస్తోంది. జరగని వాటి కోసం ఆశపడ్డమే కాదు, ఆలోచించడం కూడా అనవసరమే సునంద. జరుగుతుందండి. వాట్? అవును. ఏం మాట్లాడుతున్నా సునంద? నా ఫ్రెండ్ డాక్టర్ ఊర్మిళ వచ్చింది. నేను తల్లినయ్యే భాగ్యానికి నోచుకుంటానని ఆశను కలిగించింది. నీ బాధను చూసి నీ మీద అభిమానంతో అలా అనుంటుంది గాని నిజమేంటో మనకు తెలియదా చెప్పు? లేదండి, హైదరాబాద్ దగ్గరలో ఉన్న వికారాబాద్లో దత్తగిరి అనే స్వామీజీ మందులేస్తున్నారంట. సునంద, మనలాంటి చదువుకున్న వాళ్ళు అలాంటి వాటిని నమ్మితే ఎలా చెప్పు? మాయలో మంత్రాల్లో కాదండి, ఇది వైద్యం. అతని ఏదో మెడిసిన్ ఇస్తున్నాడంట. ఊర్మిళ అల్లోపతి డాక్టర్ అయ్యుండి, అందులోనూ గైనకాలజిస్ట్ అయ్యుండి ఆ మెడిసిన్ గురించి ఎందుకు చెప్తుంది? వాళ్ళ రిలేటివ్స్ లో ఒక ఆవిడ పిల్లలు పుట్టురనే ఆశ వదిలేసిన తర్వాత ఆ మెడిసిన్ వాడి తల్లయిందంట. సునంద, అలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోకు. రిజల్ట్ కనిపించకపోతే మళ్ళీ అప్సెట్ అవుతాం. డాక్టర్లు ఇంపాసిబుల్ అని చెప్పిన తర్వాత మనం మంచి జరగాలని దేవుణ్ణి ఎందుకు మొక్కుకుంటాం? ఒక నమ్మకమే కదా, ఒక హోపే కదా. ఎన్నో పూజలు వ్రతాలు చేశాం, ఎన్నో మందులు వాడాం. చివరి ప్రయత్నంగా నమ్మకంతో వెళ్దామండి. అలాగే సునంద, నువ్వు అమ్మవయ్యే అదృష్టాన్ని నోచుకుంటే నాకంతకంటే కావాల్సిందే ఉంది. నాన్నగారితో కూడా ఈ విషయం చెప్పి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను, సరేనా? కూర్చోండి. తాంబూలం వేసుకోప్పా. వద్దండి, అలవాట్లేదండి. ఎట్టా ఉండాయప్ప మా వంటలు? చాలా బాగున్నాయండి. అమ్మా, ఇంక మేం బయలుదేరుతాం. ఉండమ్మా, మామా బావా ఏదో సెటిల్మెంట్ కని పోయినారు. వచ్చేదాకా ఉండమ్మా, పలకరించిపోదు గాని. అవసరం లేదమ్మా.
నీ చేత తినిపించాలన్నావు. 2 పనులు అయిపోయాయి. ఇంకా నాకు వాళ్ళతో ఏం పని? నేను బయలుదేరుతానమ్మా. అది కాదమ్మా. అభి గారు చాలా ముఖ్యమైన పని వదిలిపెట్టి నా కోసం వచ్చారు. తొందరగా వెళ్ళాలమ్మా. ఈ రాజమణితోటి ఏదైనా సాయం కావాల్సి వస్తే అడగడానికి మోమాట పడకప్పా. అభి గారు, అమ్మకి మావయ్య వాళ్ళకి చాలా పెద్ద సర్కిల్ ఉంది ఇక్కడ. మీ ప్రాబ్లం గురించి చెబితే మా అమ్మ తరపు నుంచి మీకేమైనా హెల్ప్ జరగచ్చేమో. నా సమస్యని ఎదుటి వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టడం. ఏందప్పా అంత మాట అన్నావు? నువ్వు చేసిన సాయం ఏమన్నా చిన్నదా ఏమి? నీకేం కావాలో చెప్పప్పా, నా ప్రాణం అడ్డేస్తా. చెప్పండి అభి గారు. అది కాదండి. చెప్పప్పా. ఏం లేదండి. మరి మేం బయలుదేరుతాం అమ్మా. వస్తామండి. అట్నే. ఏం కోడలి పిల్ల, పిలిస్తే గాని రావు, పిలవకుండానే వచ్చినవేంది? వీడేంటమ్మా ఇంటికి సరాసరి వచ్చేసినాడు? నిజం తెలిసిపోయినాదా ఏంది? సార్ మీరేంటి ఇక్కడ? ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేనండి, అభిని. నిన్నెట్టా మర్చిపోతామప్పా? అవును అభి గారు, మిమ్మల్ని సడన్ గా చూసి అందరం షాక్ ఉండిపోయాం అంతే. ఇది మాయిలే అభి గారు. ఈ అబ్బాయి మీకు ముందే తెలుసునా? అరే ఎందుకు తెలీదమ్మా, అమ్మాయి అబ్బాయి పని మీద భీమవరం పోయినప్పుడు ఈ బాబు ఇంట్లోనే కదా ఉంది. భీమవరం అంటే కోడల కోసమే కదా పోయినారు? ఏందన్నా మాటి మాటికి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అట్టా చూస్తా ఉంటారు? అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అవునమ్మా, కోడల కోసం వెళ్ళాం. మా దురదృష్టం కొద్దీ పెళ్ళి అయిపోయినది.
పెళ్ళి ఆగిపోయేదేంది అంతా అనుకున్నట్టే కదా జరిగినది. అమ్మ రాజమణి, ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందు ఇంటికొచ్చిన అతిథితో మాట్లాడినాము. నువ్వేందప్ప ఎట్టా వచ్చినావు? వచ్చే ముందు ఒక్క ఫోన్ కుట్టుండాల్సింది కదా, ఘనంగా రిసీవ్ చేసుకునేవాళ్ళం. ఇంతకీ మా ఇల్లు మీకెలా తెలిసింది? బీదర్ వచ్చి ధనకోట వజ్రమని ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పరక్క? లేదు బావా, అభి గారిని నేనే తీసుకొచ్చాను. నువ్వా? ఇతను నీకెలా పరిచయం? నన్ను ప్రమాదం నుంచి కాపాడారు, ఆ విధంగా పరిచయం అయ్యారు. తనేదో ఇంపార్టెంట్ పని మీద తిరుగుతుంటే నా ఫామ్ హౌస్ లో షెల్టర్ ఇచ్చాను. అంటే మొన్న నేను అక్కడికి వచ్చినప్పుడు అభిగారు ఆ ఫామ్ హౌస్ లోనే ఉన్నారా? ఉన్నారు బావా. మై గాడ్, అప్పుడు శ్వేత లక్కీగా కారులోనే ఉండిపోయింది కాబట్టి మిస్ అయ్యింది. కూర్చోపా. పర్వాలేదండి, నేను బయలుదేరాలి. అభి గారు, మీ ప్రాబ్లం గురించి మావయ్యకి అమ్మకి చెబితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మావయ్య వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంది. నా భార్య తప్పిపోయిందని వీళ్ళతో ఎలా చెప్పగలను? మా కుటుంబం అంటే వీళ్ళకు గౌరవం ఉంది. జరిగింది చెప్పి ఆ గౌరవాన్ని ఎలా తెక్కించగలను? నిజం చెప్పాను అంటే ఎలాగైనా వీళ్ళ ద్వారా నాన్నగారికి నిజం తెలిసిపోతుంది. మేము ఆడుతున్న అమెరికా డ్రామా అంతా బయటపడిపోతుంది. పెళ్ళాం తప్పిపోయిందని వెతుకుతూ ఇలా వచ్చానని చెప్తావు, అంతకంటే ఇంకేం చెప్తావరా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు. ఏందప్పా అలా విగ్రహంలా నుంచుండిపోయావు? ఏందో చెప్పు. అది చెప్పండి అభి గారు. మీరు ఫోర్స్ చేయకండి, చెప్పాలనుకుంటే తనే చెప్తారుగా. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అభి గారు. త్రిపుర గారు ప్లీజ్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అబ్బాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకమ్మా, చిన్నపిల్లాడేం కాదు కదా. మీరు కూర్చోండి అభి గారు, నేను ఎప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే. ఫ్రెషప్ అవుతానని అటుపోతుండవేందల్లుడు? ఓహో, నీ పని. అభి గారికి కాఫీ టీ ఏమైనా ఇచ్చారా? మేము అభిగారు ఇంట్లో ఉన్నప్పుడు సొంత మనుషుల్లా చూసుకున్నారు. మనం అంతకంటే ఎక్కువగా చూసుకోకపోతే మన పరువు పోతుంది. అభిగారు కూర్చోండి. ఏం చేస్తున్నావు? దేవుడికి పూలుకొస్తున్నానండి. ఇంకేందప్పా సంగతులు? నాన్నగారి ఆరోగ్యం అది బాగున్నదా? బాగున్నారండి. నీకోసం నీ అభి వెతుక్కుంటూ వచ్చాడు. చందమామ కథల్లో రాకుమారుడిలా 7 సముద్రాలు దాటుకొని వచ్చాడు. అన్నా, అబ్బాయి బేబమ్మ ఫామ్ హౌస్ లో ఉన్నాడంట. ఆడెందుకు, మన ఇంట్లోనే ఉండొచ్చును గదా. ఏమంటావన్నా? అది కాదత్తా, అభి గారు మన ఇంట్లో మన మధ్య ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. ఈడగాపోతే అవుట్ హౌస్ లో ఉంటాడు, అదేమన్నా సమస్య ఏమి?
నీకోసం నీ భర్త వస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ సీత ఈ లంకలో ఉందని ఆ రాముడికి ఇలా తెలుసు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమా అబద్ధమానా? నిజమైతే బాగుండని నీకు అనిపిస్తుంది కదా? నా భర్త ఇక్కడికి రాకూడదు, ఆయన మీ చేతిలో చచ్చిపోకూడదు. ఎస్, యు ఆర్ రైట్. నీ భర్త వస్తే మా చేతుల్లో దారుణంగా చచ్చిపోతాడు. నాకొచ్చిన కలలో కూడా అలాగే చచ్చిపోయాడు. అవును శ్వేత, నీ భర్త నీకోసం వచ్చినట్టు నా చేతిలో చచ్చినట్టు నాకు కలొచ్చింది. అది కూడా పగటి కల. ఏండే 2 రోజులుండి నువ్వు వచ్చిన పని చూసుకోబ్బా. నేను బేబీ నువ్వు కూడా 2 రోజులుండు. నేనుండను. అదేందమ్మీ అంత మాట అన్నావు? నీకంత పెద్ద సాయం చేసినాడు, నువ్వు ఈ చిన్న సాయం చేయలేవా ఏమి? సరేలే, అభిగారి కోసం ఉంటాను. అయ్యో మీ అందరికి ఎందుకండి శ్రమ, నేను వెళ్తాను. ఆ అబ్బాయి ఇబ్బంది పడతా ఉన్నాడు, వదిలేయమ్మా. ఇబ్బంది పడ్డానికి మీరేమన్నా తెలియని మనుషులా ఏమన్నా? అబ్బాయుండు మీకేం ఇబ్బంది లేదు కదా? నాకేం ఇబ్బంది అమ్మా? ఇంకేంది చూడప్ప, అన్న పర్మిషన్ ఇచ్చేసినాడు. నువ్వు పోయి అవుట్ హౌస్ లో రెస్ట్ తీసుకో. సిద్ధప్ప, అబ్బా బాబుని అవుట్ హౌస్ తీసుకెళ్ళు. అట్నే అప్పా. పదండి వెళ్దాం. మీ ప్రాబ్లం ఎందుకు దాచారు? చెప్పొచ్చు కదా. మీ వాళ్ళు మా నాన్నగారికి బాగా పరిచయం. ఎప్పుడైనా మాటల సందర్భంలో వాళ్ళ నాన్నగారిని అడిగారు అంటే ఇన్నాళ్ళు నేను దాచి నిజం బయటపడిపోతుంది. అప్పుడు నాన్నగారి గుండె ఆగిపోతుంది. రాజమణి, వాడెవడో తెలుసా అసలు? నా కూతురికి సాయం చేసినోడన్నా. అత్త, వాడు మనం ఎత్తుకొచ్చిన శ్వేత మొగుడు. ఎక్కడ నోరు జారతావునని టెన్షన్ పడి చచ్చినా
సార్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? వాళ్ళ ఇంటికి చేరుకున్నాం సార్. 10 నిమిషాల్లో మీకు అన్ని డీటెయిల్స్తో ఫోన్ చేస్తాం. మీరు ఫోన్ చేసి చెప్పే మ్యాటర్ను బట్టి ఇక్కడ గాయత్రి జీవితం డిసైడ్ అవుతుంది. ఓకే సార్. చెప్పు సిద్ధప్ప, 5 నిమిషాల్లో పని అయిపోవాలా? అట్నే సిద్ధప్ప.